ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయడమే అంతర్జాతీయ సహకార సంఘాల ముఖ్య ఉద్దేశమని డీసీసీబీ డైరెక్టర్ తిప్పర్తి సింగిల్ విండో చైర్మన్ పాషన్ సంపత్ రెడ్డి అన్నారు. కొత్త వ్యాపారాలను చేపడుతూ సహకార సంఘాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 2025-26 అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ సహకార సంఘాలను బలోపేతం చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందిస్తే అటు రైతులకు ఇటు సొసైటీకి మేలు జరుగుతుందని అన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు బంగారు ఆభరణాలపై రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. గోదాములు, రైసు మిల్లుల వంటివి ఏర్పాటు చేసి సొసైటీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి పత్యానాయక్, నాబార్డ్ డీడీఎం వినయ్, తిప్పర్తి సింగిల్ విండో సీఈఓ భిక్షమయ్య, సిబ్బంది అవినాష్, ఏఈఓ సంతోషి తదితరులు పాల్గొన్నారు. సొసైటీలను ఏ విధంగా బలోపేతం చేయాలి, ఇంకా కొత్తగా ఏమైనా ఆలోచనలు చేసి ఈ సొసైటీని బలోపేతం చేస్తే రైతులకు కానీ ఏదైనా రైతులతో కూడుకున్నది సంఘం కాబట్టి బాగుంటుందన్న ఉద్దేశంతో ఇంకా ఇప్పుడు మేము ప్యాడీ కొంటున్నాం. ప్యాడీ కాకుండా మన నాబార్డు ఏజీఎం గారు చెప్పినట్టు ఓ మిల్లు పెట్టుకోవడం కానీ ఇంకా ఈ విధంగా కానీ బ్యాంకులో ఎక్కువ మూమెంట్ చేసి రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఈ సహకార సంవత్సరానికి అంతర్జాతీయ సహకార సంవత్సరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే రైతులకి అన్ని విధాల సొసైటీ నుంచి చేస్తే బాగుంటుంది అనేది మీద గోదాములు కానీ ఇంకా ఏదైనా బాగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడికి ఇచ్చేసిన మా ఈశ్వర్ గారికి, నాబార్డ్ ఏజీఎం గారికి కోసమని ఏర్పాటు సంస్థ కాబట్టి పిఎస్ఎస్ సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ పరిధిలో ఇప్పటికే గోల్డ్ లోన్ ఇస్తున్నారు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ నడుస్తుంది. తర్వాత అదే విధంగా అన్ని ఫార్మర్స్కు ఎల్టీ లోన్, ఎస్ఏవో లోన్ అన్నీ ఇస్తున్నారు. దీంతో పాటు రైతులు ఒకటే గొడుగు కిందికి రావాలి, అది సహకార వ్యవస్థ కిందికి రావాలి, అన్ని సదుపాయాలు కల్పించాలి. కాబట్టి అదే చైర్మన్ గారు మాట్లాడినట్టు ఇప్పుడు ఇంకా సదుపాయాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. రైస్ మిల్స్ కానీ, గోల్డ్ స్టోరేజ్ కానీ, తర్వాత మనం ఆటో మిల్స్ కానీ రైతులకు బయటికి వెళ్ళకుండా కల్పించడం కోసమని వ్యవస్థను మాట్లాడారు. ఆ వ్యవస్థను ఫీచర్ చేస్తారని భావిస్తూ ఈ అభినయ ప్రోగ్రాంను ఈ విధంగా రైతులకు సమాచారం ఇవ్వడం పెట్టాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిగా కోరుచున్నాము.